తణుకు మండలం ఇరకవరం మండలం అంగన్వాడీ ఉద్యోగులు వర్కర్లు తణుకు పట్టణంలోని కోర్టు ఎదుట ఇరకవరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డి వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదంటూ చేసిన నిరసన దీక్షకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ అంగన్వాడీ ఉద్యోగులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారని, అంగన్వాడీ ఉద్యోగులకు దాదాపు 10 రకాలైనటువంటి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేసి అందరికీ ఒక అన్నగా నిలబడతానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి మాట తప్ప మడమ తిప్పమంటూ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట మడం తిప్పి అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి 10 హామీలను తొంగలోకి తొక్కి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమైన అంగన్వాడీ ఉద్యోగులకు అర్థానారాలు కూడా వినిపించకుండా మొండి వైఖరితో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అంటూ ఆరోపించారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర చేసి అందరినీ కూడా నమ్మించి మాట తప్పనని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ బయటికి రాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నారు. చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తరఫున మా సంఘీభావం ప్రకటిస్తున్నాం, సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఆ రోజు ఎన్నో హామీలు ఇచ్చాడు. మాట తప్పను మడమ తిప్పను, మాట తప్పని వంశంలో పుట్టానని చెప్పాడు. అందరినీ మోసం చేసి అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి వచ్చిన తర్వాత ఆ హామీని ఏ విధంగా అమలు చేద్దామని ఒక ఆలోచన లేకుండా అందరినీ కూడా నట్టేట్టు ఉంచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కోరికలు ఆ రోజు మీరేమి ఈరోజు కొత్తగా అడగట్లేదు.